చెప్పండి సూర్య. ఈ కోర్టులో మీరు చెప్పే తీర్పే ఫైనలా? అవును, ఈ కోర్టులో నేను చెప్పే తీర్పే ఫైనల్. నేను నేరస్తునని ఈ కోర్టులో తీర్పు చెప్పబడిన తర్వాత సుప్రీంకోర్టులో నేను అప్పీల్ చేస్తే నాకు విడుదల లభిస్తుందా? ఆఫ్ కోర్స్, మీరు విడుదలవ్వడానికి అవకాశం ఉంది. ఈ కోర్టులో నేరస్తులని నిర్ధారించబడిన వాడు పై కోర్టులో విడుదలయ్యే అవకాశం ఉంటే ఈ కోర్టు ఎందుకు, మీరెందుకు, నేనెందుకు, ఈ లాయర్లు ఎందుకు? కేసు ఒకటి, తీర్పు రెండా? అలా రెండు తీర్పులున్నాయంటే చట్టంలోనూ న్యాయశాఖలోనూ ఏదో తప్పుందనేది అర్థం. హైకోర్టు హైదరాబాద్ లో, సుప్రీంకోర్టు ఢిల్లీలో. డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి వాదించి గెలవగలరు. పేదవారికి సాధ్యం అవుతుందా యువరానా? ఒక కేసుని ఒక కోర్టులో ఒక్కసారికి 100 సార్లు విచారణ చేయండి, కానీ తీర్పు ఒక్కటే ఉండాలి. నేరస్తుల్లో మార్పు రావాలే తప్ప తీర్పుల్లో మార్పు రాకూడదు యువరానా. సూపర్ గురు. ఆర్డర్. నా మీద నేరం మోపి ఇప్పుడు ఈ బోన్లో నిలబెట్టారు. నేను చేసిన నేరం ఏంటో తెలుసా? సార్ ఒక్క నిమిషం. బలవంతంగా ఒక అమ్మాయిని చేరిస్తే దానికి ఏం సెక్షన్ సార్? అయ్యా మీరు చెప్పండి. ఐపీసీ 376. సార్ కల్తీ నిరోధక చట్టం సెక్షన్ ఏంటో ఏ సంవత్సరం చెప్పగలరా సార్? సార్ మిమ్మల్ని సెక్షన్ 12 సార్. తప్పు సార్. సెక్షన్ 16 సంవత్సరం 1954 సార్. ఇదే సార్ నేను చేసిన తప్పు. పుస్తకాల్లో ఉన్న చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి చేర్చాలనే ఉద్దేశంతోనే ఉచిత న్యాయమండలిని ఏర్పాటు చేశాను. యువరానా, ప్రజలకి సాయం చేయడం కోసమే కోర్టు, పోలీసులు ఉన్నారు. కానీ గౌరవించాల్సిన ప్రజలే ఆ గుమ్మాన్ని తొక్కడానికి భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం? పోలీసులు అబద్ధపు కేసులు వేస్తారు, కోర్టులు వాయిదా వేస్తాయి. జడ్జి రాలేదా? వాయిదా. లాయర్ రాలేదా? వాయిదా. క్లయింట్ రాలేదా? వాయిదా. సాక్షి రాలేదా? వాయిదా. ఈ విధంగా వాయిదాలతో 3 నెలల్లో ముగిసిపోవాల్సిన కేసు 30 సంవత్సరాలు అవుతోంది. జడ్జికి జీతం, లాయర్కి ఫీజు, కేసు వేసిన వాడికి వాయిదా. ఇలా వాయిదాలతోనే జీవితం ముగిసిపోయేవారు ఎంతో మంది యువరానా. మన భారతదేశపు సివిల్ కేసులో వాది మరణిస్తాడు, ప్రతివాది మరణిస్తాడు. వాయిదా మాత్రం వచ్చే నెల. ఇది నేను చెప్పలేదు, బాధితుడైన ఒక వ్యక్తి రాసిన కవిత. నిజానికి ఇదే ఈనాటి పరిస్థితి. దీనంతటికీ ఏంటి కారణం? న్యాయమూర్తుల కొరత. 13 లక్షల మందికి 10 మంది జడ్జిలు ఉండడం వల్లే సుప్రీంకోర్టులో 3 లక్షల కేసులు, మిగతా కోర్టులో 30,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మన దేశ జనాభా కన్నా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. న్యాయమూర్తులు, న్యాయస్థానాల సంఖ్య ఎక్కువ కావాలి. ఒక సాధారణమైన వ్యక్తి అబద్ధం చెప్తే అది నేరం, కానీ అదే ఒక లాయర్ అబద్ధం చెప్తే తెలివితేటలు అంటున్నారు. విచిత్రంగా లేదు? ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ ఒక లాయర్, భారత రాజ్యాంగ చట్టాన్ని రూపొందించిన అంబేద్కర్ ఒక లాయర్, ఇండియా మొదటి ప్రధాని నెహ్రూ ఒక లాయర్. వారి వల్ల ఈ వృత్తికి గౌరవం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ దేశంలో ఉన్న లాయర్లలో ఎవరైనా అలా ఉన్నారా? లేదు సార్. అదిగో ఆ లాయర్ పాలు కల్తీ కేసులో 5 లక్షల రూపాయల కోసం తప్పు చేసిన వాడిని విడుదలయ్యేలా చేశాడు. ఆ కల్తీ పాలు తాగి పాపం ఎంతమంది పసిపిల్లలు దారుణంగా చనిపోయారో తెలుసా సార్? ఇది మాత్రమే కాదు సార్, ఇంకా ఎంతో మంది లాయర్లు తమ క్లయింట్ నేరస్తులని తెలిసినా కూడా డబ్బు కోసం విడుదలయ్యేలా చేస్తున్నారు. డబ్బు కావాలంటే దోపిడీ చేయొచ్చుగా, స్మగ్లింగ్ చేయొచ్చుగా, బ్రోతలు కూడా చేయొచ్చుగా. పవిత్రమైన ఈ వృత్తిని ఎందుకు సార్ అవమానించడం? కోర్టు కోవిడిలా భావించబడాలి. జడ్జిలు, లాయర్లు దేవుళ్లుగా భావించబడాలి. యువరానా, ఒక ఎల్కేజీ క్లాసులో ఒక బిడ్డను చేర్చడానికి వెళ్తే తండ్రి ఏం చదివాడు, తల్లి ఏం చదివింది అని అడుగుతున్నారు. కానీ 5 ఏళ్లు పరిపాలించడానికి వచ్చే ఒక ఎమ్మెల్యే ఏం చదివాడని ఎవరైనా అడుగుతున్నారా? లేక చట్టమైనా అడుగుతోందా? ఈ 100 కోట్ల మందిలో ఎంతమందికి కన్స్యూమర్ కోర్టు ఉందని తెలుసు? చట్టాలే తెలియని గ్రామాలు ఎన్నున్నాయి. ప్రజలకు వాళ్ళ హక్కులు చెప్పే చట్టాలు అర్థం కాలేదు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు మార్కెట్కి వెళ్ళి వస్తున్నట్టుగా తమ హక్కుల కోసం న్యాయస్థానాలకు వచ్చే రోజు రావాలి యువరానా. ఈ 65 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో జరిగిన తప్పులన్నిటికీ కారణం ఎవరికి చట్టం గురించి తెలియకపోవడమే. ఇక రాజకీయ నాయకులు చట్టాన్ని ఉపయోగించుకుంటారు. తమ అధికారాన్ని ఉపయోగించి ఐఏఎస్ అధికారుల చేత తమకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. చివరికి బలైపోయేది ఆ ఐఏఎస్ అధికారులు. ఎందుకు ఈ పరిస్థితి? ఇక పాఠాల్లో అశోకుడు చెట్లు నాటించాడు, చెరువు తవ్వించాడు, ఇవేమీ అవసరం లేదు. పాణిపట్ యుద్ధం, కలిగి యుద్ధం అవసరం లేదు. కావాల్సింది ఐపీసీ 75 అంటే ఏంటి, సిఆర్పిసి 307 అంటే ఏంటి, 420 అంటే ఏంటి అని తెలియాలి. పాఠశాలలో ప్రాథమిక చట్టాన్ని తప్పకుండా నేర్పించాలి.
దేశంలో అందరూ సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కాకుండా లా ఎడ్యుకేషన్ కోసం పోరాడాలి. ఒక హిందూకి భగవద్గీత తెలియకపోవచ్చు, ఒక ముస్లింకి ఖురాన్ తెలియకపోవచ్చు, ఒక క్రిస్టియన్కి బైబిల్ తెలియకపోవచ్చు. ప్రతి ఒక్క భారత పౌరుడికి భారత ప్రాథమిక చట్టాలు తెలుసుండాలి.